వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. భీమిలిలో వైసీపీ విజయం ఖాయం. గ్రామాల్లో జోరుగా అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. కూటమి విజయంతో జూన్ 4న జగన్ రాజీనామా. భీమిలి మేనిఫెస్టోను విడుదల చేసిన మాజీ మంత్రి గంటా జోషం. వైసీపీ గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలి. పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్డరి ఆనంద్ పిలుపు. కూటమితోనే భావితరాల బంగారు భవిష్యత్తు. మండుటెరలో అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచార జోరు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను ఒప్పుకోలేదు కాబట్టే ఇప్పటి వరకు ఆగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే ప్లాంట్ను అమ్మేయడానికి ఆమోదముద్ర వేసినట్లే అవుతుందని, ఆ తర్వాత తాను ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడలేనని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అదే అమర్నాథ్కు ఓటేసి గెలిపిస్తే ప్లాంట్ ప్రైవేటీకరణను తామంతా వ్యతిరేకమని ప్రజల నుంచి ఒక మెసేజ్ కేంద్రానికి వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు మద్దతుగా గాజువాకలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొరపాటున గాజువాక ప్రజలు ఎన్డీఏకి ఓటేస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ విక్రయానికి రెఫరెండంగా తీసుకుంటుందంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అమర్నాథ్ ని గెలిపిస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందని ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ భవనాల కోసం భూములు ఇచ్చామని కావాలని వాళ్ళు తీసుకోవడం లేదని, కూటమి నాయకులు రాష్ట్ర ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అమర్నాథ్ను, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ప్రధాని మోడీ గారి సభలో చేసిన విమర్శలు చూస్తే నాకు ఒకటే అనిపించింది. రాజకీయాలలో ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, అటు మోడీ గారిని అప్పట్లో, అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి, వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకదెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతిపరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. అంటే వారితో ఉంటే ఒకలాగా, వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే, నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇంతకీ బాబు, దత్తపుత్రుడు, మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచించండి, అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం, దానికి జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
నాడు ఎన్టీఆర్కి ప్రజలిచ్చిన గౌరవం నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. ఈ మేరకు బిర్లా జంక్షన్ వద్ద ఒక ఫంక్షన్ హాల్లో యాదవ్ కుటుంబీకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి లక్ష్మీపార్వతితో పాటుగా రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి తదితరులు హాజరయ్యారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి సేవలు అందిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని పేర్కొన్నారు. నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కూటమి నాయకుల చేతికంతనంతో దాడులకు పాల్పడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు. అంటే మంచితనం ఎక్కడ ఉంటే, ఎక్కడ మీ ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకుడు ఉంటే ఆ విధంగా ఆ నాయకుడి కోసం మీరు ఒక్క పైసా కూడా డబ్బు తీసుకోకుండా ఆ రోజు ఓట్లేసి ఎన్టీఆర్ గారిని గెలిపించిన సంగతి స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పారు. నాకు ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోలేదు. మనకి బీసీలందరూ కూడా మనకు వెన్నెముకగా నిలబడి నన్ను గెలిపిస్తూ వచ్చారు అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. 94 ఎలక్షన్లో కూడా నేను స్వయంగా చూశాను. కేవలం 1,00,000 రూపాయలు ఇస్తే 20,000 ఓట్లతో గెలిచి వచ్చిన అభ్యర్థులు ఆ రోజు ఉన్నారు. మొదటి నుంచి మాట ఇస్తే కట్టుబడేటువంటి బీసీ వర్గాల్లో వెన్నెముకగా నిలబడ్డ అగ్రభాగా నిలబడ్డటువంటి యాదవ కులం అనేది చాలా సర్వశ్రేష్టమైనదిగా భావిస్తూ ఈరోజు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాల్లో అందరికీ కూడా న్యాయమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా కార్పొరేషన్లు ఇచ్చి వాటికి చైర్మన్లు ఇచ్చి డైరెక్టర్లు ఇచ్చి ఉచితమైనటువంటి ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ అదేవిధంగా మేయర్గాను ఇలా ఎన్నో ప్రముఖమైనటువంటి స్థానాలు ఇచ్చి గౌరవిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ. అదేవిధంగా ఎలక్షన్స్ ముందేమో 100 కొద్ది హామీలు ఇచ్చేసి 600, 700 హామీలు ఇచ్చి బీసీలకు వాళ్ళని తీసుకెళ్ళి ఎస్సీల్లో చేరుస్తాం, ఎస్టీల్లో చేరుస్తాం, లేదా మైనారిటీల్లో చేరుస్తాం అంటూ పిచ్చి పిచ్చి మాటలు అన్నీ కూడా హామీలు ఇచ్చి తర్వాత తీసుకెళ్ళి ఆ మేనిఫెస్టోని గంగలో పడేసేటువంటి చంద్రబాబు నాయుడు అవినీతి అన్యాయమైనటువంటి అబద్ధాల రాజకీయం ఎక్కడాని ఒక్కసారి మీరు కంపేర్ చేసి చూసుకోమంటున్నాను. నేను అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు, విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, విశాఖపట్నంలో ఉన్న నిరుద్యోగులు, యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే తప్పకుండా మన ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమాన్ని చాటుకునే విధంగా తెలుగుదేశం పార్టీకి, ఆ కూటమికి చెంప తిట్టులాంటి తీర్పిచ్చి మన ప్రాంత అభివృద్ధిని మనమే బంగారు బాటలు వేసుకుని మన బిడ్డల భవిష్యత్తును మనమే తయారు చేసుకోవాలని నేనందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వడం ఎంత అవసరం నాకు తెలియదు, కానీ తప్పకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువతులు కానీ ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులు కానీ తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన ఆత్మాభిమానాన్ని మళ్ళీ చెప్తున్నాను, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ దశాబ్దాలు ఈ ప్రాంతం వెనకబడ్డానికి కారణమైన చంద్రబాబు నాయుడికి సరైన గుణపాఠం చెప్పే విధంగా చెంపపెట్టు లాంటి తీర్పు. చోడవరం మండలం దుడ్డుపాలెం గ్రామ సమీపంలో ఇటుక బట్టీల దగ్గర అక్రమంగా నిలువ చేసిన మద్యాన్ని ముందస్తు సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ బృందం దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనపరుచుకుంది. సీజ్ చేసిన వాటిలో 120 కేసులు, 73 వీడి బాటిల్స్ మద్యం సీజ్ చేశారు. మొత్తంగా మద్యం సీసాలు 5,833, ఒక్కొక్క బాటిల్ 180 ml స్వాధీనపరుచుకొని మద్యాన్ని స్థానిక చోడవరం పోలీస్ స్టేషన్కు అందజేశారు. కేసు నమోదు చేసి ఇటుక బట్టి యజమాని కడియం వెంకట్ను అదుపులోకి తీసుకుని విచారణలో చోడవరం మండల వైసీపీ అధ్యక్షులు దొడ్డి వెంకట్రావు పేరు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే దీని వెనుక చోడవరం వైసీపీ అభ్యర్థి కర్ణం ధర్మశ్రీ అనుచరులు ఎన్నికల కోసం అక్రమంగా మద్యాన్ని నిల్వ చేసినట్లు తెలిసింది. పోలీసుల విచారణ చేపట్టి అక్రమార్కులను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. వైన్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఒక దుడ్డుపాలెం జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక పాకలో వైన్ ఉన్నట్టుగా దాని మీద పాకలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి మద్యాన్ని మొత్తం ఆయన ఇచ్చేయడం జరిగింది. అదే రకంగా మొత్తం మద్యం 120 బాక్సులు ఉన్నాయి. అందులో ఒక బాక్స్లో 45 బాటిల్స్ చొప్పున, అదే రకంగా లూజ్ కొన్ని 73 బాటిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం 5,833 మద్యం బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ క్వార్టర్ బాటిల్స్ని అలా కలిగి ఉండడం నేరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇటుక బట్టి ఓనర్ అయినటువంటి కడిమి వెంకట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని మాకు అప్పచెప్పడం జరిగింది. ఆ కడిమి వెంకట్ని ఇంటర్వ్యూట్ చేస్తున్నాం. ఆయనకి ఎవరి ద్వారా ఇది వచ్చింది అని చెప్పి అడగడం జరిగింది. అది అక్కడ డివిఆర్ అని ఒక దొడ్డు వెంకట్రావు అనే వ్యక్తి అక్కడ మాకు అప్పచెప్పి అక్కడ పెట్టాడని చెప్పారు.
దాని మీద వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఇందులో ముందు ఉన్నారు ఇందులో తెలుసుకొని అందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎంవీవీ కాలనీలో గల తన కార్యాలయంలో భీమిలి మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశారని విమర్శించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రాకూడదన్నదే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి గడ్కరీ, పవన్ కళ్యాణ్ విస్తృత ప్రచారం చేస్తున్నారంటూ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రలో సంయుక్త ప్రచారం చేస్తున్నామని, అన్ని చోట్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందంటూ పేర్కొన్నారు. కూటమి విజయంతో జూన్ 4న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తారని గంటా జోస్యం చెప్పారు. వైసీపీ మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారాలా ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో అమ్మఒడి ఒక్కరికే అని, ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ వర్తింపు చేసేలా మరి టీడీపీ తాజాగా మేనిఫెస్టో రూపొందించినట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, కొయ్య ప్రసాద్ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి, పార్టీ ఇన్సెప్షన్ నుంచి కూడా మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారు కానీ, మేనిఫెస్టో అంటే అదొక పవిత్రమైన గ్రంథం. ఒక బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ ఎలాగైతే పవిత్రంగా చూస్తామో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించి దాంట్లో పెట్టే ప్రతి అంశం కూడా, ఏ అక్షరం కూడా పొలుపోకుండా అన్ని అధికారంలోకి వచ్చే అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పటిదాకా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మరి ఇప్పటికే పార్టీ తరఫున మొన్న రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, సూపర్ 6 పేరుతోటి. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికో మీద ఒకరు ప్రెస్టేజ్కో, పంతాలకో, లేకపోతే ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు డామినేషను, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతూ ఉంది. రేపు 11 సాయంత్రం 5 o'clockకి ప్రచారం క్లోజ్ అవుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా మీటింగులు చేస్తూ ఉన్నారు, జాయింట్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు, 3 కలిపి ఉమ్మడి సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు చిలకూరుపేట దగ్గర
నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఉమ్మడి ఎన్డీఏ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ తర్వాత మొన్న ఏదైతే మళ్ళీ ఈ అమిత్ షా గారి మీటింగ్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ కావచ్చు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే దాదాపు అనేక ప్రాంతాల్లో రాయలసీమ కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిపి జాయింట్ మీటింగ్స్ కూడా అడ్రస్ చేశారు. అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన స్పందన. మొన్న అనకాపల్లి మీటింగ్ రోజు అయితే పీఎం గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు పాల్గొన్నారు. అలాగే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే లాజిస్టిక్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి పీఎంతో పాటు వాళ్ళు ఎవరు రాలేరు కాబట్టి పీఎం గారు రోజుకి 2 మీటింగ్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక చోట చంద్రబాబు గారు, ఒక చోట పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇటువంటి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి ఈ ప్రచారం కూడా చాలా పీక్కి వెళ్ళిపోయింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే ప్రజల అభిప్రాయం, ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయి, ఎంత త్వరగా ఓట్లేసి మళ్ళీ కూటమిని గెలిపించాలి, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించాలనే ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది. జరగనున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆడరి ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. జీవీఎంసీ 90వ వార్డులో సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో సీతారామరాజు నగర్ కాలనీలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గ వ్యాప్త గౌరీయుల ఆత్మీయ సమావేశం 70వ వార్డు శ్రామిక నగర్లోని ఒక ఫంక్షన్ హాల్లో గ్రాండ్గా నిర్వహించారు. నాయకులు కేవీఎస్ నాయుడు, ఆడరి రామకృష్ణ, బొడ్డేడ రమణ, సూరిశెట్టి పెంటారావు, పెంటకోట వెంకటాపారావుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. 5 ఏళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం గౌర సామాజిక వర్గాన్ని ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. పదవులతో పాటు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పీలా గోవింద్ మాట్లాడుతూ అనకాపల్లిలో అమర్నాథ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అక్కడి ప్రజలు చీదరించుకుంటేనే ఇక్కడికి వచ్చారని అన్నారు. మంత్రిగా ఉంటూ అనకాపల్లిని అన్ని విధాలా దోచేశారని ఆరోపించారు. అటువంటి వ్యక్తికి గాజువాక ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ డిప్యూటీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ఆడారి రామకృష్ణ, వెంకటాపారావు, బీసిటి రమణారావు, సింహాచలం, ఆడారి రాము, అన్ని గౌరీ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్ ఏంటి? 95 నుంచి 2004 మధ్యలో బీజేపీతో కలిసి ఉన్నాము. 99 నుంచి 2004 మధ్యలో అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వాలి అని అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అని ఒప్పించి ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపారు. అప్పుడున్న అప్పుని ఎక్విటీగా కన్వర్ట్ చేసి స్టీల్ ప్లాంట్ని 20 ఏళ్ళు నడిపితే దాంట్లో 15 ఏళ్ళు 16 ఏళ్ళు లాభాల్లో నడిచింది ప్లాంట్. అది తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్. ఇప్పుడు ఏంటో బీజేపీతో కొత్తగా పొత్తుగా ఏం లేదు, ముందు నుంచి కూడా ఉన్నాం. మనకేంటి అంటే ఆ నిబద్ధత, కమిట్మెంట్ ఉంది తెలుగుదేశం పార్టీ. వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి? 5 సంవత్సరాల్లో గంగవరం పోర్ట్ అమ్మేశారు. గంగవరం పోర్ట్ ప్రైవేట్ వాటా 80-90% ఉంటే తన మీద ఒత్తిడి పెట్టి భయపెట్టి ఆ ప్రైవేట్ వాడిని అమ్మేశారు. సరే ప్రైవేట్ వాడు అమ్మేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి దాంట్లో 10% వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్న ఆపాలి కదా, వాళ్ళ 10% వాటా కూడా అమ్మేశారు. సో గంగవరం పోర్టు కాపాడుకోలేని ఈ ప్రభుత్వం రేపు స్టీల్ ప్లాంట్ కాపాడగలుగుతుందనే నమ్మకం మీకుందా వైఎస్ఆర్సీపీ మీద? లేదు. మరి గౌరీలు చేసినటువంటి సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఎందుకంటే ఎవరి దగ్గరికైనా సరే డబ్బులు వచ్చేసరికి, డబ్బులు తీసేసరికి వాళ్ళ విశ్వరూపం కనిపిస్తుంటుంది. కానీ గౌరీ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం ఖచ్చితంగా దాన్ని చాలా జాగ్రత్తగా, అందరి డబ్బులు అంటే మన డబ్బులు అంటే అందరి డబ్బులు, అందరి డబ్బులు అంటే మన డబ్బులు, ఇది చాలా జాగ్రత్తగా వాడాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. అది నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా చూసినటువంటి సంగతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారు, ఈరోజు మనం చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఓటు వేసేటప్పుడు ఇది మనం సంకల్పించుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం సంకల్పించుకుంటాం, దేవుడే మనతో మనతో మనమే మాట్లాడుకుంటాం. కానీ ఆ సంకల్పం భావమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు అదే విధంగా మనం ఓటు వేసేటప్పుడు కూడా ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, ఇది మన భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు.
మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ఓటుని చాలా జాగ్రత్తగా ఆలోచించి నాయకుడిని గుర్తించి మనం వేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఆ బాధ్యతగా మీరు కానీ ఆలోచన చేస్తే మంచి నాయకత్వం రావడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు మోసం. రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలోని మండుటెండలో ఎన్డీఏ అభ్యర్థులు అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యం వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తానని అమలు చేశారా అంటూ ఈ సందర్భంగా ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు 4 రెట్లు పెరిగిపోయాయని, మద్యం పేరుతో ఈరోజు విషాన్ని పేదలకు అమ్ముతున్నారని, విషపు మద్యం తాగి రాష్ట్రంలో 35 లక్షల మంది లివర్లు పాడైపోయాయని, 30,000 మంది పైన చనిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందంటూ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర బాగు కోసం పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక కూటమి ఏర్పడిందని, ఎన్డీఏ కూటమికి విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. 4 రెట్లు రేట్లు పెంచేశాడు. ఈ రోజు చూస్తే మనం మద్యం పేరుతో ఈ రోజు విషాన్ని ప్రజలకి పోస్తున్నాడు. 35 లక్షల మంది లివర్లు పాడై హాస్పిటల్ బారిన పడ్డారు. ఈ రోజు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచిస్తాడా? 30,000 మంది చనిపోయారు. మన రాష్ట్రం నుంచి 30,000 మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మన రాష్ట్రంలో ఉన్న మాఫియా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేస్తుంది. ఈ రోజు చూస్తే జే బ్రాండ్లు, అయ్యో పేర్లు నాకు కూడా తెలియదు, మీకే బాగా తెలుసు. ఆ బ్రాండ్ ఏంటో ప్రభుత్వం ఎక్కడైనా లెక్క రమ్మి ఇలాగ సొంత బ్రాండ్లు పెట్టుకుని తిరుగుతుందా? మనకి మద్యం షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా? క్యాష్ అండ్ క్యారీ. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా? కాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది. మళ్ళీ అనుక్షణం దోచుకుంటున్నాడు. కరెంటు బిల్లు వస్తున్నాయమ్మా, 9 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. చెత్త పన్ను పెట్టాడు. ఈ చెత్త విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు పరిధిలోని నక్కవనిపాలెం సి అపార్ట్మెంట్లో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 435 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇనార్బిట్ మాల్, ఐటీ టవర్స్, కన్వెన్షన్ సెంటర్ తీసుకురావడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి 15,000 రూపాయల నుండి 18,000 వరకు అవకాశం మెరుగుపడుతుందంటూ తెలిపారు. కావున అభివృద్ధి కొనసాగాలి అంటే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రీ మురళీకృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 14 నుంచి 19 కూడా మీరు ఉన్నారు ఆ గవర్నమెంట్ లో. కాస్త ఆ రోజు కూడా సేమ్ నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరు మా రిప్రజెంటేషన్ తీసుకుంటారంటేనే కోర్ట్ స్టేడియంలో అడుగుతారు. కోర్ట్ స్టేడియం గేట్ రిప్రజెంటేషన్ తీసుకుని మాకు మీ స్టాండర్డ్ అనుకోవాలా కాదా, మా రిప్రజెంటేషన్ చెప్తేనే ఇస్తాము. అప్పుడు కూడా ఆయన చూసి మా కోర్టు చూసి వాటి నుంచి బయటికి రాకుండా నాటికి ఇంకా హోటల్లో ఎవరు ఆపలేదు. మీడియాలో ఏం చేశారంటే నో మీడియాలో పోలీసు గారు గేట్ దగ్గర కూర్చున్నా అక్కడ పరిస్థితి అర్థమైందంటే సమాధానం చెప్పాలి. కోర్టు గేట్ దగ్గర చెప్పలేకపోయింది. ఈ రెండింటిని కొంచెం రౌడీజం లేకపోతే గుండాయిజం చేస్తూ ఉన్నాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు కూడా. నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా భవిష్యత్తులో కూడా ఇంకా మనకి నార్త్ నియోజకవర్గానికి సంబంధించి గవర్నమెంట్ లైన్కి సంబంధించి ఇలా డిఫరెంట్ ఆర్ఎండ్బి వెబ్సైట్కి సంబంధించి, పోర్టుకి సంబంధించి, రైల్వేకి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి మన అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఇంకా 200 ఎకరాల వరకు పాకెట్స్ ఉన్నాయి. వాటిలో మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పడంతో పాటు పెండింగ్ మాస్ మ్యాన్ రోడ్ ఇంప్లిమెంటేషన్ 2 సర్వీస్ సంబంధించి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయని మాటిస్తున్నాను. ఎవరైతే మీరందరూ కూడా చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు.
భీమిలి మండలంలోని సిగనబంద, మజ్జిపేట, నారాయణరాజుపేట గ్రామాల్లో భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అవంతికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి ప్రజలు నాపై ఉన్న ప్రేమతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని చెప్పుకొచ్చారు. మరి 3వసారి కూడా గెలిపిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అందించే సంక్షేమ పథకాలు గుర్తుపెట్టుకుని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్న వస్తేనే మీకు అందించిన ఈ సంక్షేమ పథకాలు అమలు ఈ పాలనతో పాటు మరింత సుపరిపాలన అందించడం జరుగుతుందంటూ పేర్కొన్నారు. మజ్జిపేట, మజ్జివలస, సింగనబంద గ్రామాలు తిరిగాం. ఇప్పుడు ఆనందపురం మండలంలో బోని, సెల్లపాలు, పేకేరు తిరుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత కూడా మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని మళ్ళీ ప్రజలు చాలా బలంగా ఉన్నారు. కారణం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో మరి ఆయన ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊళ్ళో బోని గ్రామంలో మనం ఉన్నప్పుడు ఈ ఊళ్ళో కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 కూడా డిఎండి. కానీ జగన్ గారు గొప్పతనం ఏంటంటే ఈ ఊళ్ళో కూడా 90% మందికి పథకాలు, అంటే తెలుగుదేశంలో కూడా సగం మందికి పథకాలు ఇచ్చారు. వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి కూడా మా మీద పోటీ చేసి ఓడిపోయినానికి కూడా పథకాలు వచ్చింది. అది జగన్ గారు గొప్పతనం. సో దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్తారు జగన్ గారు, సార్ సీఎం గారు, ఏమని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ అసలు చూడడం. దానికి ఉదాహరణ ఈ గ్రామం. కాబట్టి ఇలా ప్రతి గ్రామంలో కూడా అందరికీ మంచి చేశారు ఆయన 5 సంవత్సరాలు. అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఏనా రైతులు భూ సమస్య ఉంది. మరి వీళ్ళకి ఇంతవరకు ఎప్పుడు ప్రభుత్వం నుంచి ఏమి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ, ఎలాంటి లబ్ధి చేకూరదు వాళ్ళకి. మరి వాళ్ళకి మొట్టమొదటిసారిగా రైతు భరోసా కూడా అందజేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తుంగలోకి తొక్కారని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వివి వామన్రావు విమర్శించారు. నగరంలోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఎటువంటి న్యాయం జరగలేదని, దీని కారణంగా తాను వైసీపీ సభ్యత్వానికి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దిస్తానని, ఇంక్రిమెంట్ జమ, కేంద్రం ప్రకటించిన వెంటనే డిఏ ఎఫెక్టివ్, ఉద్యోగులు ఆడకుండానే ఇన్ టైంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఎంప్లాయీస్కి మెరుగైన వైద్యం వంటి అనేక హామీలు ఇచ్చారని, తీరా ఇప్పుడు అధికారులు చేపట్టాక అమలు చేయకపోవడం దారుణమని సూచించారు. హామీలు అమలు చేయకపోగా ప్రతి నెల 1న ఉద్యోగులకు జీతం, పెన్షన్, వాళ్లకు పెన్షన్ కూడా రావడం లేదంటూ వాపోయారు. సిపిఎస్ రద్దు కుదరదని, దానికి బదులు జీపీఎస్ తెచ్చారని, ఇందుకు ఉద్యోగులు అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో సైతం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని కానీ, ఏ కారణాల వల్లైనా ఉద్యోగులకు న్యాయం చేయలేదో వివరించడం కానీ లేదన్నారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులు ఎం హనుమంతరావు, పి రామారావు పాల్గొన్నారు. పలానా కారణాల వల్ల మేము ఉద్యోగస్తులకి మేలు చేయలేకపోయాము, కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాలు గెలిస్తే మేము ఉద్యోగస్తులకి ఖచ్చితంగా చేస్తాము అని కూడా ఆయన చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, మీరు కూడా ఆయన మేనిఫెస్టో చూసే ఉంటారు. ఆ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది ఏంటంటే, వచ్చే 5 సంవత్సరాల్లో ఈ క్రింది 3 విషయాలు అమలు చేస్తామని మాత్రం తెలియజేస్తున్నాము అన్నారు. ఏమిటా 3 విషయాలు అంటే, జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, 25,000 రూపాయలు వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా, వైద్యానికి, ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విద్యా, వైద్యానికి, ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు వాళ్ళకు వర్తిస్తాం. వి డిజిటల్ న్యూస్లో ముఖ్యాంశాలు మరొకసారి. భీమిలిలో వైసీపీ విజయం ఖాయం. గ్రామాల్లో జోరుగా అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. కూటమి విజయంతో జూన్ 4న జగన్ రాజీనామా. భీమిలి మేనిఫెస్టోను విడుదల చేసిన మాజీ మంత్రి గంటా జోషం.
వైసీపీ గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలి. పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ పిలుపు. కూటమితోనే భావితరాల బంగారు భవిష్యత్తు. మండుటెనలో అరకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచార జోరు. ఇవి వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్.